ఒంగోలులో రతన్ టాటా మెమోరియల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి చెస్ పోటీలను ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. స్థానిక హైదరీ క్లబ్ లో ఏర్పాటు చేసిన పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన దామచల జనార్దన్ ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, ఆరోగ్యం, పోటీతత్వం అలవడతాయని ఆయన తెలిపారు. కాగా మొదటి రోజు జరిగిన పోటీలకు అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, హైదరీ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ చంద్రమోహన్ రెడ్డి, వ్యాపారవేత్త మండవ మురళీకృష్ణ, జీకే రాజు, శ్రీకాంత్, కోసపాటి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమాన్ని మన హైదరీ క్లబ్ మన సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, కమిటీ మెంబర్స్ అందరూ కూడా కలిసి మన రతన్ టాటా గారి జ్ఞాపకార్థం చెస్ కాంపిటీషన్ పెట్టడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాం. దానికి ఆర్గనైజర్గా కోటి, రమేష్, బాలాజీ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచిది పిల్లలకి చెస్ కార్యక్రమం సండే రోజు పెట్టడం, ఆయన్ని కలుపుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాం. రతన్ టాటా గారు ఒక లెజెండ్ ఉన్న వ్యక్తి. ఎంతోమంది మనం పుడుతుంటాం పోతుంటాం, కానీ ఒక మంచి ఆలోచనలు, మంచి విధానాలు, సమాజం కోసం ఒక మంచి మనస్ఫూర్తిగా ఉండే ఆ వ్యక్తి రతన్ టాటా గారు అని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన ఏది ఉన్నా కూడా, ఏది సునామీ వచ్చినప్పుడు కానీ, మనకి మన పోయేటప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఎక్కడన్నా తీవ్రమైన తుఫాన్లు వచ్చేసి విపదలు వచ్చినప్పుడు కానీ, ప్రజలకి ఏం చేయాలి, ఎంత సంపాదించేది అనేది కాకుండా సమాజానికి మనం ఏం చేస్తాం అనేది ఆ విధంగా ఆయన ముందుకెళ్ళే వ్యక్తి. ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్ కోసం కోరి ఎన్నో వ్యాపారాల్లో ఆయనకంటూ ఆయన ముద్ర వేస్తున్న వ్యక్తి రతన్ టాటా గారు. ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోయినా చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో మాత్రం ఉండిపోయే వ్యక్తి రతన్ టాటా గారు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి అలాంటి వ్యక్తి మీద ఈరోజు ఈ చెస్ కార్యక్రమం పెట్టడం మన హైదర్ క్లబ్ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ,
ఈరోజు దానికి మన ముఖ్య అతిథులుగా మన అడిషనల్ ఎస్పీ గారు నాగేశ్వరరావు గారు కూడా ఈరోజు దాంట్లో పాల్గొంటాం. చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు చంద్రమోహన్ రెడ్డి, హైదరీ క్లబ్కి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఇవాళ ఈ హైదరీ క్లబ్ ప్రాంగణంలో జరిగిన జేకే రాజు అకాడమీ వాళ్ళ ఆధ్వర్యంలో టాటా మెమోరియల్ రతన్ టాటా గారి స్వర్గీయ రతన్ టాటా గారి మెమోరియల్తో ఇవాళ చెస్ పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. మేము ఊహించిన దానికంటే ఎక్కువగా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. సిస్టమేటిక్గా ఒక టోర్నమెంట్లో ఎలా జరగాలో అలా నిర్వహణ చేయడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు 128 మంది ప్లేయర్స్ పాల్గొనడం జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ఈ టోర్నమెంట్లో చాలా అన్ని వసతులతో అన్ని సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా ఒకప్పుడు చదరంగానికి పెట్టిన పేరు, అది మళ్ళీ ఆ పునర్వైభవం మళ్ళీ ఇవాళ మనం కొనసాగిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో చాలామంది క్రీడాకారులకి కావలసిన కోచింగ్ కానీ ఇక్కడ చక్కగా ఇప్పిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దీన్ని తీసుకొని చెస్ని ఎక్కువ మన జిల్లా వాసులంతా కూడా దీన్ని ప్రోత్సహించాలని, ఇంకా దీన్ని పెంపొందించే ఎక్కువ మంది క్రీడాకారులు జాతికి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలని నేను మనసారా వాంఛిస్తూ ఉన్నాను. నా పేరు జేకే రాజు. ఫస్ట్ టైం మనం ప్రకాశం డిస్టిక్లో ఇంత మంచి టోర్నమెంటు కండక్ట్ చేస్తున్నాం. డిస్టిక్ లెవెల్లో ఇంత క్యాష్ ప్రైజ్ ఎవరు పెట్టలేదండి. మన అకాడమీ నుంచి ఫస్ట్ టైము ఇంత పెద్ద ప్రైజ్ మనీ అనేది పెట్టి చేస్తున్నాము. దీనికి అన్ని ఏరియాల నుంచి, ప్రకాశం జిల్లా నుంచి అన్ని ఏరియాల నుంచి ఆల్మోస్ట్ 128 మెంబర్స్ వచ్చారు. వాళ్ళకి ఇక్కడ భోజనాలు కూడా ఇక్కడే అరేంజ్ చేశాము. అలాగే లేడీస్కి కూడా సపరేట్గా అకామిడేషన్ కూడా మన క్లబ్ తరఫు నుంచి సార్ వాళ్ళు ఇచ్చారండి. అన్ని దగ్గరుండి వాళ్ళే సహకారం అందించారు మాకు. ఇందులో టాప్ 10 క్రీడాకారులకి ప్రైజ్ మనీ కూడా ఉంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ బెస్ట్ వెటరన్, బెస్ట్ ఉమెన్ వాళ్ళకు కూడా వీళ్ళకి కాకుండా స్పెషల్ ఏజ్ గ్రూప్ ప్లేయర్స్కి కూడా ప్రైజెస్ ఇచ్చినామండి. టాప్ 3 ప్లేయర్స్కి ప్రైజెస్ ఉంటాయి. ఇందులో టోటల్గా 40 to 50 ప్రైజెస్ అనేది అందరికీ వెళ్తున్నాయండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు.